పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న దొంగ, మోసగాడు, నేరస్తుడికి సంబంధించిన వివరాలు చెబితే లక్షల్లో, వేలల్లో రివార్డ్స్ ప్రకటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేరస్తుడి సమాచారం చెప్పి నజరానా తీసుకున్న వారు ఇండియాలో చాలా మంది ఉన్నారు. కానీ రాజస్థాన్ పోలీసులు ఓ నేరస్తుడి కోసం ప్రకటించిన రివార్డు తెలిస్తే మీరు షాక్ అవుతారు. నేరస్తుడిని పట్టుకునే సమాచారం అందించిన వారికి అక్షరాల 50 పైసల నజరానా ప్రకటించారు. దీంతో పోలీసులు ప్రకటించిన నజరానా వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయుధాల చట్టం కింద నమోదైన కేసులో నిందితుడు యోగేష్ ఏడాది కాలంగా పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. అతన్ని ఎలాగైనా పట్టుకుని కటకటాల వెనక్కి పంపాలన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ దేవేంద్ర బిష్నోయ్ రివార్డు ప్రకటించారు. యోగేష్ ను పట్టుకునే సమాచారం అందించిన వారికి 50 పైసలు ఇస్తామని ప్రకటించి రాజస్థాన్ ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఆయన ప్రకటించిన 50 పైసలు ప్రస్తుతం వాడుకలో కూడా లేకపోవడం గమనార్హం. అయితే యోగేష్ తలకు 50 పైసల రివార్డు ప్రకటించడం వెనుక పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు ఎస్పీ. సమాజంలో నేరం చేస్తే నేరస్తుడి విలువ 50 పైసలు మాత్రమేనని స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు మాత్రమే 50 పైసల రివార్డు ప్రకటించినట్టు ఎస్పీ వివరించారు. నేరగాళ్ల తలపై వేలు, లక్షల రివార్డు ప్రకటిస్తే అది వారిని మరింత పాపులర్ అయ్యేలా చేస్తుందని ఎస్పీ తెలిపారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. నేరస్తులకు ఇలాంటి నజరానా ప్రకటించాలని, లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వ ధనం వృధా చేయొద్దని కామెంట్స్ చేస్తున్నారు.